ఇప్పటికి 2 ఆవృత్తాలు పూర్తయినాయి. మొదటి ఆవృత్తం కృష్ణలీలలు, కృష్ణ గీతిక, 2వ ఆవృత్తం శ్రీకృష్ణలీలలు. అందరూ చాలా బాగా చేశారు. అయితే ఇంద్రగంటి కౌముది, శర్వాణి తేజ వేరే రావాలని ముందుకి. ఇంద్రగంటి కౌముది, శర్వాణి తేజ. ఇంద్రగంటి కౌముది, శర్వాణి తేజలు ఇద్దరు చక్కటి అభినయం చేశారు. ఇందాక వాళ్ళు నర్తించినటువంటి విధానం కూచిపూడి సంప్రదాయానికి అనుగుణంగా ఉండటం కాకుండా ముఖ్యంగా అలాగే రాధ చాలా చక్కగా ఉంది. ఆహారం బాగుంది, అభినయం బాగుంది, దానికి తోడు పాద నర్తనం బాగుంది. అలాగే కృష్ణయ్య చాలా చక్కగా చేశారు. అంతేనా కృష్ణయ్య? వీళ్ళిద్దరికి తోడు మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి చిన్నారి చాలా చక్కగా చేశారు. అయితే వీళ్ళు ఎంచుకున్న అంశం కానీ వాడు చేసిన నృత్య నర్తన విధానం కానీ చాలా బాగుంది. నర్తన రామంలో విరిసినటువంటి నవ్య నవ పారిజాతాలు వీళ్ళిద్దరు ఇందరికంటే కౌముది శరణ తేజలకు ఈ మీ చిన్నార చిన్నకుటి కార్యక్రమంలో ప్రథమ విజేతలుగా ప్రకటిస్తున్నాము. ఇంద్రకంటి కౌముది, శర్వాణి తేజ ఈ వారం మీ చిన్నారే చిన్ని కృష్ణులు విజేతలు. మరి వారికి బహుమతి ప్రదానం అందజేద్దామా? ఎన్నో సినిమాలలో నటించి అలాగే ఎన్నో సీరియల్స్ లో కూడా నటించి నారద మహాముని అంటే ఇలానే ఉంటారేమో, అసలు ఆయన మా నారద మహాముని ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. కానీ తనదైన శైలిలో మన అందరి మదిని కూడా ఆకట్టుకున్నారు అశోక్ కుమార్ గారు. మరి ఈ వారం విజేతలకు ఆయన బహుమతి ప్రదానం అందజేస్తారు. ముందుగా ఈ కార్యక్రమంపై తమ అభిప్రాయాన్ని తెలియజేసే ముందుగా ఈ కార్యక్రమంపై అశోక్ కుమార్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన క్యారెక్టర్. పురాణాల్లో నవరసాలు పండించగల 2 పాత్రలు ఉంటాయి. ఒకటి శ్రీకృష్ణుడు, 2 నారదుడు. ఈ 2 పాత్రలే ఎన్నో సిచ్యువేషన్స్లో ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా తమ పాత్రని అంత ఔచిత్యంతో తీసుకువెళ్ళిన అద్భుతమైన పాత్రలు ఇచ్చాడు. కృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది అన్నగారు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నారదుడు అంతే గుర్తొచ్చేది టిఎల్ కాంతారావు. ఆ తర్వాత వారి వరుసలో ఆ గౌరవం నాకు దక్కడం నిజంగా అదృష్టం. ఆ గౌరవాన్ని నాకు అందించిన ఆ ప్రేక్షకులకు అందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి పాదాలు అందించారు. ఇకపోతే కృష్ణుడి వేషం వేయడమే ధైర్యం అయితే చిన్న చిన్నారులు అసలు మనకొక పద్ధతి ఉందండి. తెలుగువాడి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు పుట్టినా వారు పాకుతున్నా వాడు నడక నేర్చుకున్న టైంలో కూడా మనం వాళ్ళకి వేసే మొట్టమొదటి గెటప్ ఇదే శ్రీకృష్ణుడు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ చేతులు కాళ్ళు కొట్టుకునేప్పుడు కాడు లాగి నోట్లో పెట్టుకుంటారు. మనకు చాలా పాపులర్ ఫోటోగ్రాఫ్ ఉంది. చిన్న కృష్ణయ్య ఆకు మీద పడుకుని కాలు వేలు నోట్లో పెట్టుకుని వటపత్ర సాయి. సో కృష్ణుడు అనగానే అదొక చాలా అందమైన క్యారెక్టర్, చాలా ఇష్టమైన క్యారెక్టర్ అందరికీ. అలాంటి చిన్న కృష్ణుని ఇలా ఎంతోమంది చిన్నారులు చూసుకునే అదృష్టాన్ని కలిగించిన నిర్మాతలకు, దేవి వారికి, ఈ ప్రోగ్రామ్తో సంబంధం ఉన్న కెమెరా ముందు వారికి వెనక వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇది ఇంతతో కాదు, ఇది ఇలాగే కొనసాగి ఇంకా ఎంతోమంది చిన్న కృష్ణులు మన ముందుకు వచ్చే అవకాశాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను. నన్ను ఈ ప్రోగ్రాంకి పిలిచి
నాకు ఇంత గౌరవం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇంద్రగంటి కౌముది శర్వాణి పేజీలకు అశోక్ కుమార్ గారు బహుమతి ప్రదానం చేస్తారు. పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. కౌముది పట్టుకో. కౌముది పట్టు.